రేపు శ్రీరామనవమి నుండి మకర రాశి వారికి అదృష్టయోగం 14 ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం పట్టబోతూ ఉందండి. వీరి జీవితంలో మట్టి పట్టుకున్నా సరే బంగారమే కాబోతుంది. రేపు శ్రీరామనవమి నుండి కూడా మకర రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది. వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది, వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని విడిచిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుబడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది అని అర్థం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మకర రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. నిర్ణయాలు కూడా చాలా అనుకూలంగా వెలువడతాయి. కుటుంబ వాతావరణం కూడా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే బాగుంటుంది. కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ రంగాలలో అవగాహనతో ముందుకు సాగాలి. ముఖ్యమైన విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. రేపు శ్రీరామనవమి నుండి కూడా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతూ ఉన్నాయి. అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు ఉన్నాయండి. చెయ్యని పొరపాటుకు నిందలు పడాల్సి ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం. కలహ సూచన ఉంటుంది కనుక ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఇష్ట దైవారాధన మీకు శుభప్రదమైన పరిణామాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు. అసలు మకర రాశి వారి జీవితంలో శ్రీరామనవమి దగ్గర నుండి కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి తెలుసుకున్నాం కదా. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. మకర రాశికి చెందిన వారికి 2024 రాశి ఫలాలను చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం, ఆర్థికం, కెరియర్, ప్రేమ తదితర అంశాలలో శ్రీ క్రోధినామ సంవత్సరం మకర రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మకర రాశి జాతకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం 2024, 2025 రాశి ఫలాలు అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నట్లు మనం చూడవచ్చు. శ్రీ క్రోధినామ సంవత్సరం నందు ఈ రాశి వారికి బృహస్పతి 6వ స్థానంలో, శని 2వ స్థానంలో, రాహు 3వ స్థానంలో సంచరిస్తున్నారు. కేతువు భాగ్యస్థానంలో సంచరించడం చేత ఏలినాటి శని ఆఖరి విభాగం అయినప్పటికీ శ్రీ క్రోధినామ సంవత్సరంలో పంచమంలో గురుడు అనుకూలించడం, తృతీయలో రాహువు అనుకూల ప్రభావం వలన మకర రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గత కొంతకాలముగా కూడా ఉద్యోగంలో ఉన్న అనేక సమస్యలు అన్నీ కూడా ఈ సమయంలో తొలగి ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు గత కొంతకాలంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వ్యాపారం అనుకూలిస్తుంది. ధనపరమైన సమస్యల నుండి బయటపడతారు.
మకర రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు వేధించును. కోర్టు వ్యవహారాలు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. సినీ మీడియా రంగాల వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం కొంత అనుకూల ఫలితాలు కూడా కలుగుతాయి. విదేశీ ప్రయాణాల కోసం మీరు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. స్త్రీలు ఆరోగ్య విషయాలు, కుటుంబ వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. గత కొంతకాలంతో పోల్చుకున్నట్లు అయితే ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే వీరికి ఉన్నది. ఈ రాశి జాతకులకు ప్రేమ విషయంలో కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది. జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా వీరు కాలాన్ని గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు సత్ఫలితాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఆర్థిక పరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం కారణంగా అప్పుల బాధలు అధికంగా ఉన్నప్పటికీ బృహస్పతి పంచమంలో అనుకూలంగా వ్యవహరించడం చేత ఆర్థిక పరంగా కొంత పురోగతి లభిస్తుంది. దైవారాధన కారణంగా ఆర్థిక పరంగా మరింత శుభ ఫలితాలు పొందగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తించును. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు వంటివి కలుగును. కెరియర్ పరంగా అనుకూలించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా పురోగతి కలుగును. పంచమంలో గురుగ్రహ అనుకూలత కారణంగా గత కొంతకాలముగా ఏవైతే ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు. సౌఖ్యం, ఆనందమును కూడా పొందుతారు. క్రోధినామ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు మకర రాశి వారు పొందాలనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం, శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం, దర్శించడం మంచిది. శని స్తోత్రాలను పఠించండి. అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వలన మరింత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ఈ రాశివారు ఈ సమయంలో ధరించవలసిన నవరత్నము, మకర రాశి వారు ధరించవలసినటువంటి నవరత్నము ఇంద్ర నీలము. ప్రార్థించాల్సినటువంటి దైవము, పూజించాల్సినటువంటి దైవము కూడా వెంకటేశ్వర స్వామివారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువ. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా. మకర రాశి వారి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలను పాటించాలండి. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండడం మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కేతు గ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.